అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తెలంగాణ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కేవలం ఒక ఉన్నతాధికారిగానే కాకుండా అనేక వివాదాలు, కోర్టు ధిక్కరణ కేసులు మరియు రాజకీయ దుమారాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. కేసీఆర్ ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన బ్యూరోక్రాట్గా వెలిగిన ఆయన చుట్టూ అనేక వివాదాలు ముసురుకున్నాయి. ఎన్నో కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. అసలు ఆయనపై వచ్చిన ఆరోపణలేంటి, ఆ కేసులేంటి, ఆయన టాపిక్ ఇప్పుడెందుకు వచ్చింది? వాచ్ ది స్టోరీ. సోమేష్ కుమార్ ప్రముఖ బ్యూరోక్రాట్. ఏపీ క్యాడర్కు చెందిన సోమేష్ కుమార్ పేరు తెలంగాణ ఏర్పడిన తర్వాత మరింత ఎక్కువగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రిటైర్మెంట్ అయిన సోమేష్ గురించి ఇప్పుడు చర్చ ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారా? హైడ్రా రంగనాథ్ విషయంలో హైకోర్టులో 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదు కావడంతో గతంలో సోమేష్ కుమార్పై అంతకు మించిన కోర్టు ధిక్కరణ కేసులున్నాయి. గతంలో సిఎస్ సోమేష్ కుమార్పై 400కు పైగా కోర్టు ధిక్కరణ కేసులున్నప్పుడు నోరు మీద పరివారు ఇప్పుడు ప్రజా ఉపయోగకరమైనటువంటి పనులు చేస్తున్న అధికారులపై కేసులు రాగానే ఎందుకు రభస చేస్తున్నారు అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడంతో సోమేష్ కుమార్ కోర్టు ధిక్కరణల చరిత్ర మరోసారి హాట్ టాపిక్గా మారింది. అంటారు కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. ముఖ్యంగా 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి సోమేష్ కుమార్ వివిధ కీలక పదవుల్లో కొనసాగారు. జీహెచ్ఎంసీ కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, సిసిఎల్ఏ మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కాలంలో కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేశారంటూ ఆయనపై రికార్డు స్థాయిలో కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. వివిధ అధికారిక రికార్డులు మరియు న్యాయస్థానాల విచారణల ప్రకారం 2014 నుండి ఆయనపై 300 నుండి 324 వరకు కోర్టు ధిక్కరణ కేసులు దాఖలయ్యాయి. అయితే ప్రతిపక్ష రాజకీయ నేతలు మాత్రం ఈ సంఖ్య 450కి పైగా ఉందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో 2014, 2015లో ఆయన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నప్పుడు భూసేకరణ, ఆస్తుల కూల్చివేతలపై కోర్టు ఇచ్చిన స్టేలను ఉల్లంఘించారనే ఆరోపణలతో దాదాపు 50కి పైగా కేసులు నమోదయ్యాయి. భూ పరిపాలన ప్రధాన కమిషనర్గా మరియు రాష్ట్ర సిఎస్గా ఉన్నప్పుడు ధరణి పోర్టల్ వివాదాలు, ల్యాండ్ సీలింగ్, పట్టాదారు పాస్బుక్ల జారీ మరియు ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ మ్యాటర్లలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను సకాలంలో అమలు చేయకపోవడంతో మిగిలిన వందలాది ధిక్కరణ కేసులు నమోదయ్యాయి. కోర్టు ధిక్కరణ కేసులను చట్టపరంగానే ఎదుర్కొనే క్రమంలో సోమేష్ కుమార్ మరియు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు తీవ్ర దుమారాన్ని రేపాయి. 2021 మార్చిలో కేసీఆర్ ప్రభుత్వం ఒక వివాదాస్పద ఉత్తర్వు జారీ చేసింది. సిఎస్ సోమేష్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులపై ఉన్న కోర్టు ధిక్కరణ కేసుల లీగల్ ఖర్చులు, జరిమానాలు మరియు న్యాయపరమైన అవసరాల కోసం 58.95 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంజూరు చేస్తున్నట్లు జియో 208లో పేర్కొన్నారు. దీనిపై విపక్షాలు మరియు లీగల్ ఫోరంలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. అధికారులు వ్యక్తిగతంగా చేసిన తప్పులకు, కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు ప్రజల పన్నుల సొమ్మును ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. అధికారుల అహంకారానికి ప్రజాధనాన్ని కట్నంలా ఇస్తారా అని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. ఈ జీవోపై దాఖలైన పిల్ను విచారించిన అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం నిధుల మంజూరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు తీవ్రంగా స్పందించడంతో ఆ నిధులు కోర్టు ధిక్కరణల కోసం కాదని, నిర్వాసితులకు కోర్టు ఆదేశాల ప్రకారం పరిహారం చెల్లించడం కోసం విడుదల చేసినవి అని సోమేష్ కుమార్ స్వయంగా కోర్టుకు హాజరై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆయన కమర్షియల్ ట్యాక్స్ శాఖ ఇన్ఛార్జిగా ఉన్న కాలంలో తెలంగాణ స్టేట్ బ్యావరేజెస్ కార్పొరేషన్ మరియు ఇతర కేసులలో పెద్ద ఎత్తున పన్ను ఎగవేత జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఐఐటి హైదరాబాద్ ప్రొఫెసర్తో కలిసి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా డేటాను మాస్కింగ్ చేసి సుమారు 1400 కోట్ల మేర ప్రభుత్వానికి జీఎస్టీ రాకుండా గండి కొట్టారని కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు సోమేష్ కుమార్ను A5 ముద్దాయిగా చేరుస్తూ క్రిమినల్ కేసు నమోదు చేశారు.
గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో జరిగిన సంచలన ఫోన్ ట్యాపింగ్ కేసులు కూడా సోమేష్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. ట్యాపింగ్ అనుమతుల రివ్యూ కమిటీలో సభ్యుడిగా ఉన్న కారణంగా నిబంధనల ఉల్లంఘనలు మరియు అప్పటి ఇంటెలిజెన్స్ అధికారుల చర్యలపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆయన్ను సుదీర్ఘంగా విచారించింది. 2014 రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం డిఓపిటి సోమేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు కేటాయించింది. కానీ ఆయన ఏపీకి వెళ్లకుండా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ నుండి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకొని తెలంగాణలోనే ఉండిపోయారు. సీనియర్లను పక్కన పెట్టి కేసీఆర్ ఆయన్ను సీఎస్గా నియమించారు. దీనిపై కేంద్రం హైకోర్టును ఆశ్రయించగా జనవరి 2023లో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం సంచలన తీర్పునిస్తూ క్యాట్ ఆదేశాలను కొట్టివేసింది. ఏ అధికారి కూడా తమకు నచ్చిన రాష్ట్ర క్యాడర్ను డిమాండ్ చేయలేరని స్పష్టం చేస్తూ ఆయన్ను వెంటనే ఏపీకి వెళ్లాలని ఆదేశించింది. కనీసం పై కోర్టుకు కూడా వెళ్లే సమయం ఇవ్వకుండా ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఆయన తెలంగాణ సీఎస్ పదవిని కోల్పోయారు. ఆ తర్వాత ఆయన ఏపీలో జాయిన్ అయ్యి ఆ వెంటనే వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం సోమేష్ కుమార్ను సీఎం ముఖ్య సలహాదారుగా నియమించింది. ఆయన సీఎస్గా ఉన్న సమయంలో 2021-22లో రాష్ట్రానికి వచ్చే గెస్టులు, చీఫ్ సెక్రటేరియట్ మీటింగులకు వచ్చే గెస్టులకు చాయ్ బిస్కెట్ల కింద ఏడాదికి 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారనే వార్త అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అంటే రోజుకు 2 లక్షల రూపాయలు ఖర్చు చేశారనే విమర్శలున్నాయి. ప్రజల సొమ్మును చాయ్ బిస్కెట్ల కోసం 8 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారంటూ ప్రతిపక్షాలు సైతం విమర్శలు గుప్పించాయి. దీంతో పాటు అనేక అంశాల్లో సోమేష్ కుమార్ పాత్రపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కోర్టు ధిక్కరణ కేసుల్లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ టాప్లో ఉన్నారని కూడా విమర్శలున్నాయి.